హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. గర్భసంచి తీసేయడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మొన్న ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎందుకు తీసేయాల్సి వస్తుంది అనేది మాట్లాడుకున్నాము. ఈరోజు ప్రెగ్నెన్సీ లేనప్పుడు నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎందుకు తీయించుకోవాల్సి వస్తుంది, ఎందుకు తీయించుకోకూడదు అనేది మాట్లాడుకుందాం. నాన్ ప్రెగ్నెంట్ అప్పుడు ఇంపార్టెంట్. గర్భసంచి అట్లాగా దేవుడిచ్చింది, అది మనం ఊరికి అట్లా తీసేసేది కాదు. లేడీస్కి ఒక ఏజ్ వరకు కూడా ఆ యుట్రస్ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే పక్కన ఓవరీస్ ఉంటాయి, దాని నుంచి హార్మోన్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇది తీసినా కూడా కొంచెం అక్కడ టచ్ అయితే ఎంతో కొంత ఫెయిల్ అవ్వడం మొదలవుతాయి ఓవరీస్. అందుకని జాగ్రత్తగా తీసుకోవాలి. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కామన్గా వచ్చేవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి లేకపోతే పక్కన ఇన్ఫెక్షన్ ఉండడం, సివియర్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అప్పుడు దానికి టాబ్లెట్స్ తోనో ఇంజెక్షన్స్ తోనో ట్రీట్మెంట్ అవ్వలేదు అంటే, సివియర్ గా పెయిన్ ఉంది లేకపోతే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఇట్లాంటి కారణాలు ఏమన్నా ఉంటే తీయాల్సిన అవసరం వస్తే తీస్తారు, తప్పదప్పుడు. రెండోది, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అంటారు కదా, ఆ ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేదంటే లోపల పొర ఎండోమెట్రియోసిస్ అని అంటాము, అది వెళ్ళి వేరే చాట కూర్చోవడం లేకపోతే గర్భసంచి కండరంలో కూర్చోవడం అట్లాంటివి ఏమైనా ఉండి బాగా పెయిన్ సఫర్ అవుతూ పీరియడ్స్ వచ్చినప్పుడు, లేదు మధ్య మధ్యలో కూడా పెయిన్తో సఫర్ అవుతూ బాగా బ్లీడింగ్ అవుతూ మెడిసిన్స్తో కంట్రోల్ అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళకి తీస్తారు. ఇది కాకుండా క్యాన్సర్లు ఉండే వాళ్ళకి ఇంకా తప్పదు, తీస్తారు. కొన్ని కొన్ని గడ్డలు ఉంటాయి, అవి స్కాన్లలో దొరుకుతాయి. అలాంటి గడ్డలు ఉన్నప్పుడు మామూలు మెడికల్గా చూసుకొని అవసరం అయితేనే వాటితో కంట్రోల్ అవ్వకపోతేనే తీస్తారు. ఇది కాకుండా ఓల్డ్ ఏజ్లో కింద ఆ మసిల్స్ అన్నీ కూడా వీక్ అయిపోయి గర్భసంచి స్లిప్ అవుతుంది కిందకి. ఆ స్లిప్ అయినప్పుడు కొన్ని కొన్ని కారణాలతో తీయాల్సి వస్తుంది. అదేంటి అంటే యూరిన్ పోసుకునేటప్పుడు ఇబ్బంది, లేకపోతే మోషన్ ఇబ్బంది, లేకపోతే అది కిందకి జారిపోయి అక్కడ గడ్డలాగా బయటకు వచ్చినట్టు ఇబ్బంది పడ్డం, ఇట్లాంటి వాళ్ళకి మటుకే గర్భసంచి తీస్తారు. సో ఇవి కాకుండా ఊరికేనే అక్కడ ఉంది ఏదో తీసేయాలి, నాకు ఇక్కడ ఉండొద్దు అనేది ఆలోచన అక్కర్లేదు. అవసరమైతే చూసుకొని జాగ్రత్తగా తీస్తారు. థ్యాంక్ యూ.